చందమామ కథలు. మంత్రి కొడుకు. టర్కీ దేశంలో ఒక సుల్తాన్కు అనేక మంది భార్యలు ఉండేవారు. వాళ్ళకి 40 మంది కొడుకులు ఉండేవారు. వారందరిలోకి చిన్నవాడికి పెళ్ళిళ్ళు రాగానే సుల్తాన్ తన 40 మంది కొడుకులను పిలిచి, ఇక మీరందరూ పెళ్లిళ్ళు చేసుకోండి అని చెప్పాడు. సుల్తాన్ కొడుకులందరూ ఒక తల్లి బిడ్డల్లాగా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అందుచేత వారు తమలో తాము మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చి తమ తండ్రితో 40 మంది అక్కచెల్లెళ్ళు ఎక్కడైనా ఉండే పక్షంలో మేము వాళ్ళని పెళ్లాడతాం అన్నారు. ఒక్క కుటుంబంలో 40 మంది అక్కచెల్లెళ్ళు దొరకడం సాధ్యమా అన్నాడు సుల్తాను. సాధ్యం కాకపోతే మేం పెళ్లి చేసుకోం అన్నారు సుల్తాన్ కొడుకులు ఏకకంఠంగా. వారి పట్టుదల చూసి సుల్తాను తన దేశమంతటా చాటింపు వేయించాడు. 4 మూలలకు తన భటులను పంపి ఎక్కడైనా 40 మంది అక్కచెల్లెళ్ళు ఉన్నారేమో తెలుసుకురమ్మన్నాడు. 39 మంది అక్కచెల్లెళ్ళు ఉన్న కుటుంబం కూడా కనిపించింది, కానీ 40 మంది గల కుటుంబం దేశంలో ఎక్కడా కనబడలేదు. ప్రపంచం గొడ్డుపోయిందా ఏమిటి? భూమి మీద ఇంకా అనేక దేశాలు ఉన్నాయి కదా, అన్ని దేశాలు గాలించి 40 మంది అక్కచెల్లెళ్ళు ఎక్కడ ఉంటే అక్కడే పెళ్లాడతాం అన్నారు సుల్తాన్ కొడుకులు. విధి లేక సుల్తాన్ సరే అన్నాడు. తన కొడుకులు దేశాటనకు బయలుదేరేటప్పుడు ఆయన వారి వెంట తన పెద్ద వజీరు కొడుకును తోడుగా పంపుతూ వారందరికీ ఈ విధంగా హెచ్చరిక చేశాడు. మన దేశపు సరిహద్దు దాటి కొంత దూరం వెళ్ళాక ఒక బావి వస్తుంది. అక్కడ మీరు రాత్రి నిద్ర చేయకండి. ఇంకా కొంత దూరం వెళ్ళాక ఒక మజిలీ స్థలం వస్తుంది. అక్కడ కూడా నిద్ర చేయకండి. ఆ తరువాత ఒక ఎడారి వస్తుంది. ఆ ఎడారి దాటేదాకా ఎక్కడా నిద్ర చేయకండి. సుఖంగా వెళ్ళిరండి అని దీవించి పంపాడు. సుల్తాన్ దీవెన పొంది ఆయన కొడుకులు, మంత్రి కొడుకు గుర్రాలెక్కి ప్రయాణమయ్యారు. సరిహద్దు దాటి బావి వద్దకు చేరేసరికి సాయంకాలం అయింది. అక్కడ వారు భోజనాలు చేసి కొంతసేపు విశ్రాంతి తీసుకున్న మీదట సుల్తాన్ పెద్ద కొడుకు, నేను బాగా అలిసిపోయాను, ఇవాళకి ఇక ప్రయాణం చేయలేను, ఈ రాత్రికి ఇక్కడే పడుకుందాం అన్నాడు. ఇక్కడ నిద్ర చేయవద్దని సుల్తాన్ గారు మరీ చెప్పారు కదా అన్నాడు మంత్రి కొడుకు. 41 మంది ఉన్నాం, మనకేం అపాయం వస్తుంది అన్నారు సుల్తాన్ కొడుకులందరూ. వాళ్ళు ఆ రాత్రి అక్కడే పడుకుని సుఖంగా నిద్రపోయారు. ఒక్క మంత్రి కొడుకు మాత్రం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మేలుకున్నాడు. అర్ధరాత్రి కాబోతుండగా అతడికి ఏదో అలికిడి వినిపించింది. అతడు కత్తి దూసి లేచి కూర్చుని అంత దూరంలో పెద్ద 7 తలల పామునొకదాన్ని చూశాడు. అతను కత్తి చెడిపిస్తూ దానిపైన కలియబడ్డాడు. ఇద్దరికీ కొంత సంఘర్షణ జరిగాక అతడు తన కత్తితో పాము తలలు ఒక్కొక్కటిగా నరకసాగాడు. దాని తలల్లో 6 తెగిన చోటనే పడ్డాయి, కానీ దాని 7వ తల మటుకు దొర్లుతూ వెళ్లి బావిలో పడింది. అలా జరగడానికి కారణమేమిటో తెలుసుకుందామని అతను ఒక పెద్ద మోకు తెచ్చి దాని చివర బావి పక్కన ఉన్న రాతికి గట్టిగా కట్టి 2వ చివర తన నడుముకు చుట్టుకొని ఆ మోకు సహాయంతో బావి అడుగు దిగాడు. అడుగును చేరేసరికి అతనికి ఎదురుగా ఒక పెద్ద తలుపు కనిపించింది. ఆ తలుపు తెరిచేసరికి కొంచెం దూరాన చాలా అందమైన భవనం కనిపించింది. మంత్రి కొడుకు ఆ భవనంలోకి ప్రవేశించి నడవల వెంబడి నడవసాగాడు. నడవలకు 2 పక్కలా గదులున్నాయి. ఒక్కొక్క గదిలోనూ ఒక్కొక్క అందమైన యువతి ఉన్నది. మొత్తం 40 గదుల్లోనూ 40 మంది అందగత్తెలు ఉన్నారు. వారు మంత్రి కొడుకు అక్కడికి రావడం చూసి చాలా భయపడ్డారు. మీకు వచ్చిన భయమేమీ లేదు. నేనింతకు ముందే 7 తలల నాగేంద్రుణ్ణి చంపాను. ఒక తల బావిలోకి దొర్లితే దాని వెనకగా నేను కూడా దిగి వచ్చాను అన్నాడు అతను. ఆ మాట వినగానే వాళ్ళు, మా చెర విడిపోయింది, ఇక మేము ఇక్కడ ఉండం, మేము 40 మందిమి అక్క చెల్లెళ్ళం, అందుచేత మమ్మల్ని అందరినీ నీ వెంట తీసుకుని పో అన్నారు. కొంచెం ఓపిక పట్టండి, నేను త్వరలోనే మళ్ళీ వచ్చి మీ విషయం ఆలోచిస్తాను అంటూ మంత్రి కొడుకు అక్కడి నుండి కదిలి తాడు సహాయంతో తిరిగి భూమి మీదకు వచ్చేశాడు. సుల్తాన్ కొడుకులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. అతను కూడా తన స్థానంలో పడుకొని వెంటనే నిద్రపోయాడు. సుల్తాన్ కొడుకులు తెల్లవారి నిద్రలేచి హాయిగా నిద్ర పట్టింది, నాన్నగారు నిష్కారణంగా మనల్ని భయపెట్టారు, ఇక నడక సాగింతాం అన్నారు. మంత్రి కొడుకు వారితో పాము మాట చెప్పనే లేదు. వాళ్ళు ఆ రోజల్లా ప్రయాణం చేసి సాయంకాలానికి మజిలీ చేరుకున్నారు. ఈ రాత్రి ఇక్కడ గడపడానికి దివ్యంగా ఉంది అన్నాడు సుల్తాన్ పెద్ద కొడుకు. మీరు మళ్ళీ సుల్తాన్ గారి హెచ్చరికను మరుస్తున్నారు అని మంత్రి కొడుకు జ్ఞాపకం చేశాడు. ఆయన హెచ్చరికలకు ఏమొచ్చలే, ఆ బావి దగ్గర నిద్ర చేయవద్దన్నాడు, చేశాం, ఏం నష్టం వచ్చింది అన్నారు సుల్తాన్ కొడుకులు. ఆ రాత్రికి వాళ్ళు ఆ మజిలీ ప్రదేశంలోనే పడుకుని నిద్రపోయారు. మంత్రి కొడుకు మాత్రం కన్ను ముయ్యనే లేదు.
తిరిగి అర్ధరాత్రి వేళ మరొక 7 తలల పాము కిందటి రాత్రి వచ్చిన దానికన్నా బాగా పెద్దది, మరింత భయంకరమైనది వచ్చింది. మంత్రి కొడుకు ఎంతో తెగువగా దానితో కలియబడి చాలాసేపు పోరాడి ఎలాగైతేనే దాని 7 తలలు వరుసగా నరికేశాడు. ఈసారి కూడా దాని 7వ తల దొర్లుతూ చాలా దూరం వెళ్ళి ఒక బావిలో పడిపోయింది. మంత్రి కొడుకు ఆ బావిలో కూడా దిగి అక్కడ కనిపించిన వాకిలి తెరిచి మరొక పెద్ద భవనాన్ని చూశాడు. అందులో కూడా 40 గదులున్నాయి. ఒక్కొక్క గదిలోనూ అంతులేని రత్నరాశులున్నాయి. మంత్రి కొడుకు తిరిగి పైకి వచ్చి తన స్థానంలో పడుకుని తెల్లవారేదాకా నిద్రపోయాడు. తెల్లవారి అందరూ లేచి ప్రయాణమై అనేక కొండలు, లోయలు దాటి సాయంకాలానికి ఒక ఎడారిని చేరుకున్నారు. అక్కడ వారు కడుపు నిండా తిని రాత్రికి విశ్రమించాలని నిర్ణయించుకున్నారు. ఈసారి కూడా మంత్రి కొడుకు వారిని హెచ్చరించాడు గాని వాళ్ళు అతని హెచ్చరికలను ఏమీ లక్ష్య పెట్టక అక్కడే పక్కల పరుచుకొని పడుకున్నారు. వారికి ఇంకా నిద్ర పట్టక ముందే భూకంపం వచ్చినట్లు, కొండలు చెలించినట్లు అయింది. ఒక బ్రహ్మాండమైన 7 తలల పాము అతి భయంకరమైన ఆకారంతో అంత దూరాన ప్రత్యక్షమై నోళ్ల మంటలు గక్కుతూ, మీలో నా తమ్ముళ్లను చంపిన వాడెవడో వాణ్ణి పంపండి, వాణ్ణి ఇప్పుడే పిప్పి చేసేస్తాను అని గర్జించింది. సుల్తాన్ కొడుకులు ఆ మహాసర్పాన్ని, దాని మాటలను విని గడగడా వణికిపోయారు. ఆ పామును ఎదుర్కోవడంలో వాళ్ళు తమకేమీ సహాయపడలేరని గ్రహించి మంత్రి కొడుకు వారితో, మీరు వచ్చిన దారినే వెనక్కు వెళ్ళండి. మజిలీ స్థలంలో ఫలాని చోట ఒక బావి ఉంది. అందులోకి దిగితే ఒక ద్వారము, దాని అవతల ఒక గొప్ప భవనము కనిపిస్తాయి. ఆ భవనంలో 40 గదులున్నాయి. ఒక్కొక్క గదిలోనూ రత్నరాశులున్నాయి. వాటిని తీసుకోండి. మొదటి రాత్రి మనం పడుకున్న చోటు కూడా బావిలోకి దిగితే మరొక భవనం కనిపిస్తుంది. అందులో 40 మంది అక్క చెల్లెళ్ళు, చాలా అందమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళను వెంట పెట్టుకుని పోయి మీరు పెళ్లిళ్ళు చేసుకోండి. నేను ఈ పాము సంగతి తేల్చగలిగితే మీ వెనకే వస్తాను, లేకపోతే నా మీద ఆశలు పెట్టుకోవద్దు అన్నాడు. మంత్రి కొడుకు ఆ మాట అన్నదే చాలన్నట్టుగా సుల్తాన్ కొడుకులు వచ్చిన దారి పట్టారు. మంత్రి కొడుకు కత్తి దూసి పాముతో తలపడ్డాడు. ఇద్దరికి గంటల తరబడి మహాదారుణమైన యుద్ధం సాగింది. ఇద్దరి బలము క్రమంగా క్షీణించిందే తప్ప ఒక్కరిది పైచెయ్యి కాలేదు. ఆ కుర్రవాణ్ణి చంపే శక్తి తనకు లేదని గ్రహించిన మహాసర్పం అతడి నాశనానికి మరో ఉపాయం ఆలోచించి, కొంచెం ఆగు, మనం రాజీ పడదాం అన్నది. రాజీయా? ఏ విధంగా అని అడిగాడు మంత్రి కొడుకు. ఇరాన్ దేశపు చక్రవర్తి కూతుర్ని తెచ్చి నాకు అప్పచెప్పావంటే నాకు నీతో పేచీ లేదు అన్నది సర్పం. అక్కడికి పోవడం ఎలాగా అని మంత్రి కొడుకు అడిగాడు. ఈ కళ్ళెం తీసుకో, ఇంకాసేపటికి ఇక్కడికి ఒక తెల్లని గుర్రం వస్తుంది. అది రోజు ఈ ప్రాంతాల్లో మేస్తూ ఉంటుంది. దానికి ఈ కళ్ళెం తగిలించి ఫలానా చోటుకి వెళ్ళమని చెబితే క్షణంలో నిన్ను అక్కడికి చేర్చుతుంది. నీ పనే అయ్యేదాకా ఆ గుర్రాన్ని నీ వెంట ఉంచుకొని చక్రవర్తి కుమార్తెతో తిరిగి ఇక్కడికి రా అని చెప్పి సర్పం అదృశ్యమైంది. తెల్లవారుతుండగా అక్కడికి ఒక గొప్ప గుర్రం ఆకాశం మీదుగా వచ్చి ఆ ప్రాంతాన వాలింది. మంత్రి కొడుకు తన చేతిలో ఉన్న కళ్ళెం దానికి తగిలించి, నన్ను ఇరాన్ దేశపు చక్రవర్తి ఇంటి సమీపంలో చేర్చు అంటూ ఆ గుర్రం మీద ఎక్కాడు. అతను కన్ను మూసి తెరిచే లోపుగా ఇరాన్ చక్రవర్తి రాజభవనం వెలుపల దిగి ఉన్నాడు. నేను తలుచుకున్నప్పుడు మళ్ళీ రా అని గుర్రంతో చెప్పి అతను దాని మీద నుంచి కిందికి దిగాడు. మరుక్షణం గుర్రం మాయమైంది. మంత్రి కొడుకు పేదరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్ళి అక్కడ బస ఏర్పాటు చేసుకుని అక్కడ విశేషాలన్నీ తెలుసుకున్నాడు. 7 తలల నాగేంద్రుడు చక్రవర్తి కూతుర్ని కోరాడు. చక్రవర్తి అందుకు ఒప్పుకోక నాగేంద్రుడితో వైరం పెట్టుకున్నాడు. ఈ వైరం ఎలా ముగిసేది తెలియదు. నాగేంద్రుడికి భయపడి చక్రవర్తి తన కూతుర్ని రాజభవనంలో లేకుండా ఒకానొక రహస్య ప్రదేశంలో ఉంచాడు అన్నది పేదరాశి పెద్దమ్మ. ఎక్కడ ఉంచాడో మీకు తెలుసా అని మంత్రి కొడుకు అడిగాడు. ఇది చాలా రహస్యం. రాజోద్యానంలో ఒక చిన్న ఇల్లున్నది. చక్రవర్తి కూతురు అందులో ఉన్నది. తోటకు అహోరాత్రులు బలమైన పహారం ఉంటుంది అన్నది పేదరాశి పెద్దమ్మ. అంత బందోబస్తులో ఉన్న చక్రవర్తి కుమార్తెను దొంగతనంగా ఎత్తుకుపోవడం సాధ్యం కాదు. అందుచేత మంత్రి కుమారుడు మామూలు బట్టలు వేసుకుని ఉద్యానానికి వెళ్ళి తోట పని చేయడానికి వచ్చినట్లు పహారా వాళ్లతో చెప్పాడు. వాళ్ళు అతన్ని ప్రధాన తోటమాలి దగ్గరకు పంపారు. కుర్రవాడు అందంగా ఉన్నాడు, బుద్ధిమంతుడల్లే ఉన్నాడు. తోటమాలి అతన్ని చెట్లకు నీళ్లు పోసే వాళ్ల మీద పెత్తనం చేయడానికి ఏర్పాటు చేశాడు.
ఎవరో కొత్త యువకుడు తోటలో అటూ ఇటూ తిరుగుతూ ఉండడం చక్రవర్తి కూతురు కిటికీ గుండా చూసి అతన్ని ప్రేమించింది. ఒకసారి అతను కిటికీకి దగ్గరలో ఉండగా ఆమె పిలిచి, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎలా వచ్చావు అని రహస్యంగా అడిగింది. నేను టర్కీ దేశపు వజీర్ కొడుకును. 2 ఏడు తలల పాములను చంపాను. 3వ ఏడు తలల పాము నన్నెక్కడికి పంపగా వచ్చాను అన్నాడు మంత్రి కొడుకు ఆమెతో. 7 తలల పాము పేరు చెప్పగానే చక్రవర్తి కుమార్తె ముఖం పాలిపోయింది. భయపడకు, నువ్వు నా వెంట వచ్చావంటే మనం ఏదో ఉపాయం చేసి ఆ పామును చంపవచ్చు అన్నాడు మంత్రి కొడుకు. ఆమె అతనిలో పూర్తి విశ్వాసం ఉంచి ఆ రాత్రి అతని వెంట బయలుదేరింది. ఇద్దరు ఉద్యానవనం వెనుక మార్గంగా బయటకు వచ్చి కాలినడకన రాజనగరం దాటి ఎడారి ప్రాంతానికి చేరుకున్నారు. దారిలో మంత్రి కొడుకు చక్రవర్తి కుమార్తెతో, ఈ సర్పం ప్రాణం ఏదో రహస్య స్థానంలో ఉన్నది, లేకపోతే నేను దాన్ని సులువుగా చంపి ఉందును. ఆ రహస్యం నువ్వు తెలుసుకోవాలి. అందుకు ఒక ఉపాయం చెయ్యి. అస్తమానం ఏడుస్తూ ఉండు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, నీకందరూ శత్రువులే, ఎవరు ఏ క్షణాన చంపేస్తారో అప్పుడు నా గతేం కాను, నన్ను నా తండ్రి తిరిగి రానివ్వడు అని మరింత గట్టిగా ఏడువు. నీ ఏడుపు పోగొట్టడానికి పాము తన ప్రాణ రహస్యం చెప్పేస్తుంది, దాన్ని నాకు తెలియజేయి అన్నాడు. చక్రవర్తి కూతురు అతను చెప్పినట్లే సర్పం వద్ద నాటకం ఆడి ఆ సర్పం యొక్క ప్రాణాలు సముద్రం అవతల ఒక కోటలో ఉండే సింహం కడుపులో ఉన్నట్లు తెలుసుకున్నది. ఈ సంగతి తెలియగానే మంత్రి కొడుకు తన వద్ద ఉన్న కళ్ళాన్ని పైకి తీసి గుర్రాన్ని తలుచుకున్నాడు. తక్షణమే అది వచ్చి వాలింది. మంత్రి కొడుకు దాని మీద ఎక్కి రెప్పపాటు కాలంలో సముద్రం అవతల ఉన్న కోట దగ్గర దిగాడు. అతను కోటలోకి ప్రవేశించగానే గాండ్రమంటూ ఒక సింహం అతని పైన పడింది. అందుకు సిద్ధంగానే ఉన్న మంత్రి కొడుకు తన కత్తితో ఒక్క వేటున దాని తల నరికి దాని పొట్టను చీల్చాడు. అందులో నుండి ఒక పావురం బయటకు వచ్చి ఎగిరిపోబోయింది. అదృష్టవశాన మంత్రి కొడుకు దాన్ని పట్టుకోగలిగాడు. అతను మళ్లీ గుర్రం మీదనే సర్పం ఉండే చోటికి ఆ పావురంతో సహా తిరిగి వచ్చాడు. అతని చేతిలో ఆ పావురాన్ని చూడగానే సర్పానికి దడ పుట్టింది. నా ప్రాణం, ఒక్కసారి దాన్ని నా చేతికి నిమిరి సంతోషిస్తాను అన్నది సర్పం. మంత్రి కొడుకు మోసం గ్రహించలేక ఆ పావురాన్ని సర్పానికి ఇవ్వబోయాడు. చక్రవర్తి కూతురు చప్పున ముందుకు వచ్చి ఆ పావురాన్ని మంత్రి కొడుకు చేతి నుండి లాక్కొని దాన్ని మెడ విరిచి చంపి అవతల పారేసింది. వెంటనే 7 తలల మహాసర్పం చచ్చి పడిపోయింది. మంత్రి కొడుకు చక్రవర్తి కూతురుతో సహా గుర్రం మీద ఇరాన్ చక్రవర్తి ఇంటికి వెళ్ళాడు. తన ప్రబల శత్రువైన మహాసర్పం చచ్చిపోయిందని విని చక్రవర్తి పరమానంద భరితుడై తన కుమార్తెను దాని బారి నుండి కాపాడిన మంత్రి కొడుకు ఇచ్చి పెళ్లి చేశాడు.